అందరికీ ప్రభు నామములో వందనములు శుభములు తెలియపరుస్తున్నాను. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. నేను చేస్తానే ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల నా ప్రియ పర్లు కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నమ్ముతుంది వందనం తండ్రి దేవ తండ్రి. మరి ఈ రోజు నుంచి తండ్రి నూతనంగా తండ్రి బైబిల్ క్లాసెస్ని బోధించడం తండ్రి మేము నేర్చుకోవడం జరుగుతున్నది తండ్రి. మరి ఈ కార్యాన్ని బట్టి మన తండ్రి మీరు దీవించండి తండ్రి దేవ తండ్రి. చెప్తున్న అన్నయ్య తండ్రి మంచి జ్ఞానాన్ని తండ్రి ఇవ్వండి తండ్రి. తండ్రి వింటున్న మాకు తండ్రి విని అర్థం చేసుకుని గ్రహించి తండ్రి మరి మీ వాక్యానుసారంగా మేము బతకగలిగే వాక్యాన్ని తండ్రి, మరి అలాగే తండ్రి తెలిసిన వాక్యాన్ని తండ్రి ఇతరులకు చెప్పగలిగే సామర్థ్యాన్ని తండ్రి మరి మాకు కలిగజేయమని తండ్రి. మరి కాన్ఫరెన్స్ కాల్లో విచ్చేసిన ప్రతి ఒక్కరిని దీవించేయమని తండ్రి. మరి సమయానికి రాలేని పిల్లలు తండ్రి మీరు సహాయం చేసి తండ్రి క్షమించండి. మరి అలాగే తండ్రి సమయానికి అందరూ చేరుకునేలాగా వారందరికీ కూడా తండ్రి మా అందరికీ సహాయం చేయమని తండ్రి వేడుకుంటూ మా ఈ ప్రార్థనను యేసుక్రీస్తు వారి ఉన్నత నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన శ్రావణికి ప్రత్యేక వందనములు. ఒక ఉన్నతమైన ఆలోచన చేత ప్రారంభించబడిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో వందనములు శుభములు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు మొట్టమొదటిసారిగా మనము బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ సిలబస్ పాఠాలను ప్రారంభించుకోబోతున్నాం కనుక ఆసక్తితో విచ్చేసిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా నేటి ఆత్మీయ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరూ ముందుగా మీ పేరు, గ్రామం ఒక్కొక్కరు చెప్పవలసిందిగా మనం చేస్తున్నాను. ఎందుకంటే మనకు పరిచయం ఉన్నవాళ్ళు ఉన్నారు, మరొకరికి పరిచయం లేని వాళ్ళు ఉన్నారు కనుక ఈ తరగతిలో ముందుగా పరిచయ కార్యక్రమం అనంతరం బైబిల్ పరిచయం, బైబిల్ భావంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక్కొక్కరు పరిచయం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. దీనితో ఇంకా రాని వాళ్ళు ఎవరైనది కూడా తెలిసిపోతుంది. ఈ గ్రూప్లోకి నేను కలపటానికి నేను ఎవరెవరైతే కలిపారో రామారావు నుండి మణి మధు వచ్చారా? సిద్దిపేట జిల్లా రామారావు నుండి మణి మధు. వెరీ గుడ్. సత్యం, వందనాలు సత్యం. మంచిది. అలాగే రామారావు నుండి మధు మణికంఠ వచ్చారా? రానట్టున్నారు. మంచిది. ఒకసారి నెంబర్ నీకు పంపించలేదా? నెంబర్ చెప్పండి అని ఎవరైనా కలుపుతారు, మన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎవరైనా కలుపుతారు. నేను ఫోన్ చేస్తున్నాను తనకి. ఓకే అన్న. లేదన్నా మీరు నెంబర్ చెప్పండి, తర్వాత మీరు మాట్లాడండి, మేము చేస్తాం. మణి మధు నీకు ఒక వచ్చిందా? సిబిటి జనగాం గ్రూప్ వచ్చిందా? అందువల్ల జాయిన్ కండి. మరి జాయిన్ అయ్యి నాకు ఒకసారి హలో అని చెప్పవా, వందనాలు అని చెప్పవా జాయిన్ అయినాక? మంచిది. అలాగే ఒక నంబర్ పంపిస్తున్నాను. ఈ నెంబర్ని యాడ్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను. మీకు పర్సనల్గా పంపిస్తాను. జగదీష్ అన్న ఫోన్ చేసిన వాళ్ళు, జగదీష్ అన్నకి సెండ్ చేసిన యాడ్ చేసినావా అన్న నెంబర్?
చేయలేదు, నువ్వు అన్నతో మాట్లాడినావు? మాట్లాడినా ఇద్దరు సిస్టర్లను కూడా యాడ్ చేసిన. మరి ఇంకేం ఓకే, అది సుజాతకు ఉందన్నా. వెరీ నైస్ నైస్. ఓకే వందనాలు. మా సిస్టర్ కూడా ఉంది, ఉమక్క కూడా ఉంది. వందనాలమ్మా. ఓకే వందనాలు ఉమా అండ్ సుజాత సిస్టర్ ప్రత్యేక వందనాలు. వందనాలమ్మా, గాడ్ బ్లెస్ యు. తర్వాత వందనాలమ్మా, వందనాలు. తర్వాత మన మణికంఠ వందనాలమ్మా. మాది కొడకండ్ల, నా పేరు సుమలత అన్న. గాడ్ బ్లెస్ యు అమ్మా సుమలత. థ్యాంక్ యూ అన్న. అందరికీ వందనాలు సిస్టర్, బ్రదర్. వందనాలు. మంచిది. మీరు ఒక్కొక్కరు దీనికంటే ముందుగా ఇంకొక ఇద్దరు ముగ్గురు కలిపేది ఉంది. శ్రీలత ఫ్రమ్ కాజీపేట, ఫాతిమానగర్ అండి. శ్రీలత వచ్చిందారు? శ్రీలత ఫాతిమానగర్ ఉన్నవారా? మాది కొడకళ్ళ. సరే అమ్మ. శ్రీలత, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. శ్రీలత ఫ్రమ్ ఫాతిమానగర్, కాజీపేట్. ఓకే మంచిది. ఒకరొకరు నెంబర్ పెట్టిండు. మాది మూటకొండు రన్న ఉమామేశ్వరి నా పేరు. అందరికి వందనాలు, థ్యాంక్ యూ. మాది అరే రాధిక వందనాలు రా. బైబిల్ క్లాస్ స్టార్ట్ అవుతుందా? నేను గ్రూప్లో జాయిన్ చేస్తాను, నేను జాయిన్ కారా? ఓకే 11 to 12 1 hour అంతే. మనకి D1 క్లాసెస్, నీకు అవసరమైన క్లాసులు ఇవి. 12 hours. మంచిదా? సరే శారదకి నెంబర్ ఉంది కదా అంటే మీ దగ్గర యాడ్ చేస్తావా? చేస్తారా? చెప్పరా నెంబర్ మరి? లేదా చేస్తారా? అరే శ్రీలత ఓ జాయిన్ కదా, నీకు వాట్ సిపిటి జనగాం గ్రూప్ ఒకటి వచ్చింది చూడ, నేను జాయిన్ చేశాను నేను. అరే ఇది నేను నెంబర్ యాడ్ చేసినాను నీకు, మన గ్రూప్లో యాడ్ చేశాను, నీకు మెసేజ్ వచ్చింది చూడ, ఇదే నెంబర్ తోటి నువ్వు ఈ నెంబర్ కాదా, ఇంకొక నెంబర్ చెప్తా, దాన్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయాలట. ఇంకోటి ఉంది కదా, ఉంది నా దగ్గర ఏమో ఉంది ఆ నెంబర్. ఆ నెంబర్కి చేయండి, నేను ఆ నెంబర్తో లాగిన్. ఇప్పుడు ఆ నెంబర్ నీ దగ్గర ఉందారా? అదే నాకు వాట్సాప్. సో దాన్ని జాయిన్ చేస్తాను. అయితే నువ్వు జాయిన్ కాదు, ఇప్పుడు గ్రూప్లో జాయిన్ అందరూ స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేస్తున్నావు. సరే నువ్వు యాడ్ చేసుకుని జాయిన్ అవుతాను. ఓకే. అన్నా
చెప్పమ్మా. 98320 అది ఎవరిదన్న పేరు? ఎవరు ఇప్పుడు ఒక కొత్త అంటే శ్రీలత అని ఫాతిమానగర్ నుండి జాయిన్ అవుతుంది. ఫస్ట్ నెంబర్ది. ఓకే ఓకే ఓకే. శ్రీలత వచ్చినావు కదరా? అరే శ్రీలత, వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే రాదన్న కాల్. మరి మనమైతే యాడ్ చేసినా మీరు చెప్పారు కదా అప్పుడు నెంబర్. వాయిస్ చెప్పురా. అన్నయ్య చెప్పురా. ఇందాక నాకు నెంబర్ పంపించినావు కదా, అది పేరు ఎవరిదో చెప్పరా? అలా ఫస్ట్ నెంబర్ 98320 ఉంది చూడు. 630 నీకు పంపిస్తున్నాను, దీన్ని ఒకసారి కలిపి పంపిస్తాను. ఓకేనా? ఓకే. ఇప్పుడు అరే నీకు ఒక నెంబర్ పంపించాను, ఆ చెల్లెతోటి మాట్లాడి గ్రూప్లో జాయిన్ కమ్మని చెప్పాను. నాకు వాయిస్ మెసేజ్ పెట్టింది, అట్లా కాకుండా. సరే మంచిది. ఫోన్ ఎత్తట్లేదన్న, ఫోన్ చేస్తే. సరే జాయిన్ అయింది. వాయిస్ మెసేజ్ పెట్టింది, మామూలు జనరల్ వాయిస్ మెసేజ్ పెట్టింది, అట్లా కాకుండా గ్రూప్లో వాయిస్ ఇవ్వని చెప్పాను. గ్రూప్లో కలిసిందా లేదా మనకు తెలవాలంటే ఇలా శ్రీలత అనే పేరు ఉంది అది చూడమ్మ గ్రూప్లో. సరే మంచిది. పరిచయం చేసుకున్నారు. ఎందరున్నారు ప్రస్తుతం మన దగ్గర? ఎందరున్నారు చెప్పండి. ఓకే మంచిది. ఒక్కొక్కరు మీ పేరు చెప్పండి. ఒకసారి ఇప్పుడు చెప్పినట్టుగా ఉమా చెప్పింది. ఇంకెవరెవరు ఇప్పుడు ఆ ఓబ్లికి చెప్పరు వాళ్ళు ఎట్లా యాడ్ అయ్యారు? ఇంకెవరెవరు ఉన్నారు? పేరు చెప్పారు ఒకసారి. సత్యం, మణి వచ్చారా? మణికంఠ, అంజలి, మధు, సైట్ ద లాడ్. ఓకే రా శ్రీలత, నైస్. మీట్లో పెట్టుకోమ్మ. మణికంఠ, మధు, అంజలి, చెప్పమ్మా. ఓకే సరేరా. ఓకేరా. శ్రీలత కొత్త వస్తున్నట్ట అన్న కాళ్ళు కట్ అయినట్టు. సరే లేదురా, కట్టు అరే కట్టు కాలేదురా, ఉన్నాను. ఓకే మంచిది. రామారావు నుండి మధు, మణికంఠ. రామారావు నుండి మధు, మణికంఠ, అంజలి. మంచిది. వెరీ గుడ్ చిన్న, గాడ్ బ్లెస్ యూ. మణికంఠ. ఓకే, మధు, మణికంఠ, అంజలి, నైస్. ఇంకా కొత్త వాళ్ళు పేర్లు ఒకసారి మీ ప్లేస్ అండ్ నేమ్ చెప్పిన వాళ్ళు కాకుండా చెప్పని వాళ్ళు, మీ ప్లేస్ అండ్ నేమ్. వందనాలమ్మ. ప్లేస్ ఎక్కడి నుండి? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ప్లేస్ అండ్ నేమ్ చెప్పిన వాళ్ళు మిగిలిన వాళ్ళు. ప్లేస్ అండ్ నేమ్. ఓకేరా, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ఓకేరా, గాడ్ బ్లెస్ యూ రవేణి. ఓకే అమ్మ, గాడ్ బ్లెస్ యూ రా. వందనాలమ్మ. లావణ్య వందనాలు రా, రాధిక వందనాలు. ఓకే మంచిది. మనకు టైం అయింది 11:15 అయింది కదా. మనం రేపటి నుండి ఈరోజు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా సరిగ్గా
11 గంటలకు జాయిన్ కావాల్సిందిగా మనవి చేస్తున్నాను. 11 నుండి 11:15 నిమిషాల వరకు ప్రారంభ ప్రార్థన, కొత్త వారి పరిచయం, అవసరమైతే ఒక పాట, లేకుంటే ప్రార్థన తప్పకుండా ఉంటుంది. సమయం పాటించడం జరుగుతుంది కనుక ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళకి చెప్పండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఆత్మీయ పాఠాలను ప్రతిరోజు మీకు మరి బోధించబడుతుంది. ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ మరి మోదవలసలో జరగబోయే ఆ క్లాసెస్ని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇది ఒక మంచి అవకాశం. అంత దూరం వెళ్ళి నేర్చుకోవడం కంటే మనకు సమీపంగా మీ ఇంటికి వస్తున్నటువంటి జ్ఞానాన్ని మీరు ఆదరించి సొంతం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇది మన ఆత్మీయ జీవితానికి ఎంతో బలపడుతుంది. మన పరలోక ప్రయాణానికి ఇది ఎంతో చేయూతనిస్తుంది. అందరినీ మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, దైవ ప్రేమతో ఆలోచిస్తూ ఆహ్వానిస్తున్నాం. కనుక ఈరోజు ప్రారంభ ప్రార్థన చేసుకొని తరగతిలోకి ప్రవేశించుదాం. మీలో ఎవరైనా ఒక్కరు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. చేయండి. ప్రార్థన చేసుకున్నామండి. ప్రీస్పేట్ అందరికి వందనములు. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, తండ్రి అనిపించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. అలాగనే తండ్రి, ఈ మంచి మాటలు వినడానికి, విన్న మాటల ప్రకారం బ్రతకడానికి ప్రారంభించిన ఈ కాన్ఫరెన్స్ కాల్ ద్వారా తండ్రి, విన్న మాటలు మర్చిపోకుండా తండ్రి మా బ్రతుకులు సరిగ్గా దిద్దుకుంటూ అనేకులకు చెప్తూ మేమందరము మీరున్న లోకానికి వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి. కొత్త వచ్చిన బ్రదర్స్, సిస్టర్స్కు అందరికీ తండ్రి మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. మేమందరము తండ్రి మీ పనులలో ఉంటూ మీ జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఎల్లప్పుడూ ఇలాగే ఎదిగేలాగా సహాయం చేయండి తండ్రి. తండ్రి, ఎవరెవరైతే తండ్రి రాలేదో తండ్రి వాళ్ళ మనసులో వచ్చేలాగా మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. ప్రారంభిస్తున్న అన్నయ్యకు తోడుగా ఉండండి తండ్రి. ఆ అన్నయ్య సేవలు దీవించండి తండ్రి. ఈ ప్రార్థన యేసు ప్రభు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించిన రాధిక సిస్టర్కి ప్రత్యేక వందనములు. అలాగే దేవుని సన్నిధికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో వందనములు, శుభములు తెలియపరుస్తున్నాను. మరి మనకు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి జ్ఞాన సంగతులు తరగతుల రూపంలో చూద్దాం. ముందుగా DBTH, డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ. ఈ డిప్లొమా కోర్సులో ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ ఉంటుంది. ఫస్ట్ సెమిస్టర్లో 27 పాఠాలు ఉంటాయి. సెకండ్ సెమిస్టర్లో కూడా 27 పాఠాలు ఉంటాయి. ముందుగా మనం ఫస్ట్ సెమిస్టర్లో ఉన్న 27 పాఠాలను ప్రారంభించుకుందాం. అందులో ఈరోజు మనందరి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠం పేరు బైబిల్ అనగానేమి, దానిని ఎలా చదవాలి. బైబిల్ అనగానేమి, దానిని ఎలా చదవాలి. బైబిల్ చదివే విధానం తెలుసుకోవాలి. దీనికి బైబిల్ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. అన్యులు మనకి వేసే ప్రశ్నకు సమాధానం మన దగ్గర ఉండాలి. ఒక వ్యక్తి అన్నాడు, మీరు బైబిల్ చేతబట్టుకున్నారు, బైబిల్తో చర్చికి వెళ్తారు, బైబిల్ చదువుతారు కదా, ఈ బైబిల్ అనే పదం బైబిల్లో ఉందా ఒకసారి చూపించండి అని అన్నాడు. బైబిల్ అనే పదం బైబిల్లో ఉందా చూపించండి అని అన్నాడు. వాస్తవానికి బైబిల్ అనే పదం ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ బైబిల్ అని కనపడదు. BIBLE బైబిల్ అని కనపడదు. తెలుగులో బైబిల్ అని కనపడదు. కానీ అసలు ఈ బైబిల్ అంటే ఏంటో నేర్చుకోవాలి. బైబిల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. బైబిల్ అంటే ఏమిటి, దాని నిర్వచనం ఏంటి అని మనం ఆలోచిస్తే ఈ బైబిల్ అనే పదము తెలుగు పదము కాదు. ఈ బైబిల్ అనే పదము ఇంగ్లీష్లోకి వచ్చింది.
ఈ బైబిల్ అనే పదము ముందుగా గ్రీకు పదం నుండి ఆవిర్భవించింది. అవునా ఏంటి కదా పోవాలి మరి పో మన పైసలు ఎక్కడ మరి కాదు మరి మంచిగా ఉన్నాయి పట్టకుండా అయితే టైం వేస్ట్. ఈ రెండు ఉంటేనే రాణించగలుగుతాం. ఎందుకంటే దేవుడు మనల్ని ఏమని చెప్పాడంటే మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు పంపుచున్నాను, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపుచున్నట్లుగా మిమ్మల్ని పంపుతున్నాను అంటాడు. ఇది సామాన్యమైన విషయం కాదే. ఒక్క తోడేలు బారి నుండి తప్పించుకోవడమే గొర్రెకు చాలా కష్టం. అలాంటిది అనేక తోడేళ్ల మధ్యకు గొర్రెను పంపిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలి. అప్పుడు గొర్రెకు కావాల్సింది ఏంటంటే యుక్తి, వివేకం, తెలివితేటలు. కాబట్టి మనము పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, తెలివితేటలు కలిగి ఉండాలి. కాబట్టి ఇప్పుడు బైబిల్ అనగానేమి అనే ప్రశ్నకు మనం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. మరి ఏంటి బైబిల్ అనే పదం ఎక్కడుంది? ఒకసారి బైబిల్ని చూడండి. బైబిల్ అనే పదం ఎక్కడుందో హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. అందరూ కూడా ఈ బైబిల్ ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము. గ్రంథపు చుట్టలో అన్నాడు. మీరు అక్కడ అండర్లైన్ చేసుకోండి. అంటే బైబిల్లో అండర్లైన్ చేయటం మీకు ఇష్టం లేకుంటే మీ నోట్స్లో అండర్లైన్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి మీ ముందు నోట్స్ ఉండాలి, పెన్ ఉండాలి, తర్వాత ఎగ్జామ్ ప్యాడ్ ఉంటే బెటర్. కాబట్టి ఇప్పుడు బైబిల్ అనే పదం బైబిల్లో ఉందో లేదో చూస్తున్నాం. గ్రంథపు చుట్ట అని అన్నాడు ఇక్కడ. ఈ గ్రంథపు చుట్ట అనేది తెలుగులో. ముఖ్యంగా దీనికంటే ముందు బైబిల్ అనేది మీ బైబిల్ మీరు ఓపెన్ చేసుకొని చూస్తే ఆదిమ హెబ్రూ గ్రీకు భాషల నుండి అనువదింపబడినది అని వ్రాయబడుతుంది. ఈ బైబిల్ అనే పదం తెలుగులో లేదు. ఈ బైబిల్ అనేది తెలుగులో రాయబడలేదు. ఈ బైబిల్ని సుమారు 42 మంది రచయితలు రాశారు. వారి సొంత ఆలోచనతో కాదు, దేవుని యొక్క ఆలోచనతో పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత దేవుని మూలంగా వ్రాయబడినటువంటిది ఈ గ్రంథం. కాబట్టి ఇది గ్రంథపు చుట్ట, పుస్తకముల సమూహము బైబిల్ అని అంటే. కాబట్టి ఈ బైబిల్లో ఉన్నటువంటి పదం గ్రంథముల చుట్ట. దీన్ని ఇంగ్లీష్లో బైబిల్. ఈ పదం ఎక్కడి నుండి వచ్చింది? గ్రీకు పదం నుండి వచ్చింది. కాబట్టి గ్రీకులో బైబుల్ అనే పదము బిబ్లాస్ నుండి వచ్చిందని అంటే మన బైబిల్లో బైబిల్ అనే పదం ఉందా లేదా? ఉంది. ఉంది అని ఏం చూపించాలి? ఈ రెఫరెన్స్ చూపించాలి.
హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం గ్రంథముల చుట్ట అని అన్నాడు. అదే బైబిల్. గ్రంథముల చుట్ట అంటే ఏంటో కాదు, అదే బైబిల్. అంటే బైబిల్ అనే పదం బైబిల్లో ఉందా? బైబిల్లోని కొత్త నిబంధనలోని హెబ్రీ రాసిన పుస్తకం 10వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. కాబట్టి ఇప్పుడు బైబిల్ అనగా నేమి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇంతకీ ఈ బైబిల్ పరిచయాన్ని గురించి మనం ఆలోచిస్తే, ఈ బైబిల్ అనే పరిచయము ప్రారంభంలో ఎక్కడి నుండి వచ్చింది, ఎంతమంది చేత రాయబడింది అని అంటే, ఈ బైబిల్ అనేది మన చేతిలో ఉన్నటువంటి బైబిల్, తెలుగు బైబిల్ అనేది 2 భాగాలుగా విభజింపబడింది. ఒకటి పాత నిబంధన గ్రంథం, 2 క్రొత్త నిబంధన గ్రంథం. పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలు ఉన్నాయి. క్రొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలు ఉన్నాయి. మొత్తము కలిసి 66 పుస్తకాలు. చెప్పండి. అవును, బిజీ. నేను చెప్తాను ఒక హాఫ్ అన్ అవర్లో నేను మీకు ఫోన్ చేస్తాను. ఓకే. వాయిస్ వినిపించినాక చెప్పాలి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మంచిది. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలు ప్రారంభంలో తెలుగులో వ్రాయబడలేదు. ఈ 66 పుస్తకాలు పాత నిబంధన గ్రంథం అయితే హిబ్రూ భాషలో వ్రాయబడింది, క్రొత్త నిబంధన గ్రంథం అయితే గ్రీకు భాషలో వ్రాయబడింది. అందుకే మీ లాంగ్ బైబిల్లో, పెద్ద బైబిల్లో ప్రారంభ పేజీలో మీకు ఉంటుంది, ఈ బైబిల్ అనేది ఆదిమ అంటే ప్రారంభంలో ఆదిమ హిబ్రూ గ్రీకు భాష నుండి భాషాంతరం చేయబడినది అని వ్రాయబడి ఉంటుంది. అది తెలుగులోకి రావడానికి ముందుగా పాత నిబంధన గ్రంథం అయితే హిబ్రూ భాషలో ఉంది, క్రొత్త నిబంధన గ్రంథం అయితే గ్రీకు భాషలో ఉంది. పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలు, క్రొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలు, మొత్తం కలిపి 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాల సంపుటిని గ్రంథముల చుట్ట సమూహం, ఇంగ్లీష్లో బైబిల్ అంటాం. కాబట్టి ఈ బైబిల్ అనేది మన చేతిలోకి రావడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. ఎన్నో సంవత్సరాల కష్ట ఫలితం, ఎందరో త్యాగధనుల కృషి ఫలితం మన మధ్యలోకి వచ్చిందండి బైబిల్ అనేది. ఈరోజు బైబిల్ మనకి సామాన్యంగా ఒక 300-350 రూపాయల వెలతో అమ్ముతున్నారేమో, కానీ దాని వెనకాల చాలా చరిత్ర ఉంది. బైబిల్ అనే దేవుని మాటలు మన చేతిలోకి రావడానికి చాలా కష్టం, చాలామంది శ్రమ ఉంది. ముఖ్యంగా ఈ బైబిల్ అనేది ముందుగా పేపర్ అనేది కనుగొనబడడానికి ముందుగానే చర్మపు కాగితముల మధ్యలో, చర్మపు కాగితాలలో వ్రాయబడి ఉంది. దేవుడు రాయించిన ఆ మంచి మాటను మనం ఒకసారి చూద్దామండి. బైబిల్ అనేది ఎలా వ్రాయబడింది, ఎక్కడుంది అనేది 2వ తిమోతి 4వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం ఒకసారి. 2వ తిమోతి 4వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. చర్మపు కాగితములు అన్నాడు చూడండి. చర్మపు కాగితాలు. ప్రారంభంలో మనం చూస్తున్న ఈ పేపర్ లేదు. ఈ పేపర్ కంటే ముందు చర్మపు కాగితాలు, రాతి పలకలు. ఇక్కడ చూడండి, చర్మపు కాగితము తీసుకురమ్మంటున్నాడు. 13వ వచనం. 2వ తిమోతి 4వ అధ్యాయం 13వ వచనం. త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. అది ఎందుకు రమ్మంటున్నాడు? ఆ చర్మపు కాగితముల మీద దేవుని మాటలు వ్రాయబడినవి. చర్మపు కాగితముల మీద
దేవుని మాటలు రాయబడినవి. అంతకంటే ముందుకు వెళ్ళిపోదాం, ఇంకాస్త ముందుకు వెళ్ళిపోదాం. దేవుని మాటలు ఎక్కడ వ్రాయబడ్డవి అనే విషయాలను మనం ఆలోచిస్తే నిర్గమకాండం 32వ అధ్యాయం 15వ వచనం చూద్దామండి. నిర్గమకాండం 32వ అధ్యాయం 15వ వచనం. నిర్గమకాండం 32వ అధ్యాయం 15వ వచనం. శాస్త్రములు గల 2 పలకలు చేత పట్టుకొని కొండ దిగి వచ్చాను. ఆ చూడండి, పలకలు ప్రక్కలను రాయబడినవి. రాతి పలకలు సినాయి కొండ మీద మోషే 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్న తర్వాత దేవుడు మోషేకిచ్చిన రాతి పలకలు. ఈ రాతి పలకల ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇరు ప్రక్కల వ్రాయబడినవట. ఇరు ప్రక్కల ఏమి రాయబడినాయి చూడండి. దేవుని మాటలు, ధర్మశాస్త్రం, ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు రాయబడ్డాయి. విషయం ఏంటంటే, ఇంత గొప్ప దేవుని మాటలు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి దీక్షతో పవిత్ర మనస్సుతో దేవుని నుండి వచ్చిన ఆజ్ఞలను చేతపట్టుకొని ఇజ్రాయేలుల కొరకు నిష్ఠగా ఒక వ్రతంతో తీసుకొస్తే కిందికి వచ్చేసరికి ఇజ్రాయేలు ఏం చేస్తున్నారు? ఇంకా మోషే రావటం ఆలస్యం అయిపోయింది కదా, ఇక మోషే ఏమవునో, మోషే అనువాడు ఏమగునో చదువుకున్నాం మనం. ప్రతిరోజు కాన్ఫరెన్స్ కాల్లో ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు ఆదికాండం పూర్తి చేసాం, నిర్గమకాండం పూర్తి చేసాం, లేవియాకాండం పూర్తి చేసుకున్నాం, సంఖ్యాకాండం ప్రారంభించుకున్నాం. సంఖ్యాకాండంలో 13వ అధ్యాయాన్ని కూడా ఈరోజు విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. వీటిలో మనకు తెలిసిన విషయాలు, కొండ దిగి మోషే కిందికి వచ్చిన తర్వాత అంతకన్నా ముందు ఇజ్రాయేల్ ఏమనుకుంటున్నారు? మోషే కోసం ఎదురు చూడాలి. మోషే కోసం ఎదురు చూడకుండా అహరోనుతో తమ బంగారాన్ని ఇచ్చి పోత విగ్రహాన్ని చేసుకొని ఆడుతున్నారు, ఎగురుతున్నారు, అల్లరి చేస్తున్నారు. దేవుడిచ్చిన రాతి పలకలను మోషే సినాయి కొండ మీద నుండి దిగొచ్చినప్పుడు ఆ విషయాన్ని చూసి, క్రిందున్నటువంటి ఇజ్రాయేలీల అక్రమాన్ని చూసి, తమ్ముడు క్లాస్ ఉన్నాను, నేను 1/2 an hourలో ఫోన్ చేస్తాను తమ్ముడు. ఇజ్రాయేలీల అక్రమాన్ని చూసి చాలా బాధపడ్డాడండి. దేవుడు చాలా నొచ్చుకున్నాడు. దేవుని ప్రతినిధిగా మోషే కూడా నొచ్చుకున్నాడు. కాబట్టి ఆ కోపంతో తన దగ్గర ఉన్నటువంటి రాతి పలకలు కింద పడేశాడు. కింద పడేసి మళ్ళీ దేవుడే దాని స్థానంలో రాతి పలకలు మరొకసారి 2వసారి ఇచ్చాడండి. అలా ప్రారంభమైంది. రాతి పలకల మీద ధర్మశాస్త్రం దేవుని మధ్య నుండి మోషే నాయకుడిగా ఉన్నటువంటి ఇజ్రాయేలులకు రాతి పలకలతో వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి చర్మపు కాగితాలు అన్నాడు. ఇక అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, జాన్ గుటన్బర్గ్ ఒక మంచి వ్యక్తి అండి. జాన్ గుటన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనిపెట్టాడు. క్రీస్తు శకము 1455వ సంవత్సరంలో. క్రీస్తు శకము 1455వ సంవత్సరంలో జాన్ గుటన్బర్గ్ అచ్చు యంత్రాన్ని తయారు చేశాడు. ఆ అచ్చు యంత్రం తయారు చేసిన తర్వాత ఫస్ట్ ప్రింట్ అయినటువంటి బుక్ దట్ ఈజ్ బైబిల్. బైబిల్ అనేది ఫస్ట్ ప్రింట్ అయిందండి. ఇది జీకే బిట్. ఇది అచ్చు యంత్రాన్ని ఎవరు కనుక్కున్నారు? జాన్ గుటన్బర్గ్. ఏ సంవత్సరంలో కనుక్కున్నాడు? క్రీస్తు శకం 1455వ సంవత్సరంలో. ముద్రించిన మొదటి పుస్తకం ఏంటి? బైబిల్. అప్పుడు బైబిల్ ప్రింట్ అయిన తర్వాత ఈరోజు మన చేతుల్లోకి వచ్చింది ఏంటంటే ప్రింట్ అయిన పుస్తకం, తెలుగులోకి తర్జుమా చేయబడిన పుస్తకం. ఇలా బైబిల్ పరిచయాల గురించి మనం ఇన్ని విషయాలను మనం ఆలోచించవచ్చు. కాబట్టి బైబిల్ అనగానేమి? పుస్తకముల చుట్ట. బైబిల్ యొక్క పరిచయం చదువుకున్నాం. ఇంకా ఈ బైబిల్ చదువుకున్న తర్వాత, బైబిల్ మన చేతిలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని అనర్థాలు జరిగాయి. ఏం అనర్థాలు జరిగాయి తెలుసా అండి? ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనం. మీకు మరొక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీకు పెద్ద పుస్తకం, మీకు ఓల్డ్ టెస్టిమెంట్లో మీ బైబిల్ ముందు పేజీలో బైబిల్ పరిచయం ఉంటుంది.
అందులో ప్రింట్ అయిన తర్వాత బైబిల్ అచ్చి యంత్రం తర్వాత కనుక్కున్న తర్వాత ఈ బైబిల్ ప్రతులు ఎక్కడెక్కడ పోయాయో, మళ్ళీ ఎలా దొరికాయో, మళ్ళీ ఎలా కష్టపడ్డారో, మళ్ళీ ఎలా సంగ్రహించారో ఆ హిస్టరీ అంతా ఉంటుందండి. మీరు బైబిల్ చదవడానికి ముందుగా బైబిల్ ముందు పరిచయం ఉంటుంది చూడండి. బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాల పరిచయం ఉంటుంది, 66 పుస్తకాల పేర్లు ఉంటాయి, 66 పుస్తకాల కాలం గురించి ఉంటుంది. అక్కడ బైబిల్ పరిచయాల గురించి మీకు ఉంటుంది. ఇక్కడ ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనంలో చూడండి ఏమని చేయబడింది. మన చేతులు బైబిల్ రావడానికి ముందుగా ఏం జరిగిందో చూడండి. 9వ మాసమున రాజు శీతకాలపు నగరములో కూర్చుండి ఉండగా అతని ముందర కుంపడిలో అగ్ని రగులుచుండెను. నెక్స్ట్ యెహూది 3-4 పుటలు చదివిన తరువాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలో అగ్ని చేత అది కొద్దిగా కాలిపోయెను. ఎంత ఘోరం జరిగిపోయిందండి. బైబిల్ చదివించుకొని సాష్టంగపడడానికి బదులుగా, అర్థం చేసుకోవడానికి బదులుగా అగ్నిలో వేసి కాల్చారండి. చూడండి, ప్రారంభంలో మోషే చేతి నుండి ఇజ్రాయేలులకు వస్తున్న సమయంలో రాతి పలుకలు పగిలిపోయేటట్టు ఇజ్రాయేలు ప్రవర్తించారు. మళ్ళీ దేవుడు రెండోసారి ఇచ్చాడు. ఇక్కడ బైబిల్ ప్రతిని కుంపట్లో వేసి కాల్చేశారు. 36వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 32వ వచనం. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 32వ వచనం. ఇర్మియా ఇంకొక గ్రంథమును తీసుకొని లేఖీయుడగు నేరియా కుమారుడైన బారూకు చేతికి అప్పగింపగా అతడు ఇర్మియా నోటి మాటలను బట్టి యూదా రాజైన యెహోయాకీయు అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నిటినీ వ్రాసెను. చూడండి మరలా వ్రాసాడు. లేఖకునితో మళ్ళీ రాయించాడు. మళ్ళీ రాయించాడంటే అర్థం ఏంటండి? మళ్ళీ పిలుస్తున్నాడంటే అర్థం ఏంటి? అంత ప్రాముఖ్యత ఉన్నటువంటి మాటలండి ఇవి. కాబట్టి ఇంత గొప్ప పుస్తకం వెనకాల ఎంతో చరిత్ర ఉంది, గొప్ప నేపథ్యం ఉన్నటువంటి గ్రంథం ఇది. అంటే అపవాది ఈ దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములను మన చేతుల్లోకి రాకుండా చేసింది, కానీ దేవుని కృపను బట్టి పరిశుద్ధ గ్రంథం మన చేతిలోకి వచ్చింది. మరి ఎలా చదవాలి? నిర్లక్ష్యం చేయొచ్చా? ఇంత గొప్ప మాటలు మనం నిర్లక్ష్యం చేయొచ్చా? ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించుకొందురు అని అన్నాడు. ఇంత మంచి పరిశుద్ధ గ్రంథము దేవుడు మన చేతిలో పెట్టినప్పుడు మనం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? రత్నరాసుల కంటే గొప్పది, వజ్ర వైడూర్యాల కంటే గొప్పది, ధనము కంటే గొప్పది, బంగారం వెండి కంటే కూడా గొప్పది. ఈ ప్రపంచంలో బైబిల్ కంటే గొప్పది ఏదీ లేదు. అంత గొప్ప బైబిల్ గ్రంథం, పవిత్ర లేఖనాలను దేవుడు మన చేతిలో పెట్టినప్పుడు దాన్ని మనం ఎలా చదవాలి? ఇంతకు ఈ బైబిల్లో ఉన్నటువంటి మాటలు మనకి ఏ రకంగా ఉపయోగపడతాయి అని మనం ఆలోచిస్తే యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం చదువుకుందామండి. ఇంత చరిత్ర కలిగినటువంటి ఈ గ్రంథములో ఉన్నటువంటి బైబిల్లో ఉన్న పవిత్ర మాటలు మన జీవితానికి ఎందుకు అవసరం? ఎందుకు మనం నిత్య జీవితంలో బైబిల్ని చదవాలి అని ఆలోచిస్తే దేవుడు రాయించిన అద్భుతమైనటువంటి మాటలు యోహాను సువార్త 5వ అధ్యాయం 34వ వచనంలో చూడగలమండి. ఏమని రాయించాడో చూద్దామా? నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. లేఖనముల యందు మీకు నిత్యజీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అదండి, అది మన గోల్ ఏంటో తెలుసా? మన లక్ష్యం ఏంటో తెలుసా? మన ఉద్దేశం ఏంటో తెలుసా? మనుషులు కాదండి, మనుషులు ముఖం చూడకూడదు, మనుషులు కాదు, లోకం కాదు, లోక ఆశలు కాదు, లోక వస్తువులు కాదు. మనం చూడవలసినది పరలోకాన్ని, మనం చూడవలసినది దేవుణ్ణి, మనం చేరవలసినది దేవుడుండే లోకం, మనం వెళ్ళవలసినది పరలోకం. మనం ఒకప్పుడు పరలోకంలో నుండి వచ్చాము. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 1 నుండి 3 వచనం వరకు నరులారా తిరిగి రండి అంటున్నాడు. అంటే పరలోకం నుండి మనం ప్రయాణం ప్రారంభమైంది, భూలోకంలో ఉంది. భూలోకంలో నుండి మన ప్రయాణం పరలోకానికి
కొనసాగాలి. ఒకప్పుడు ఇజ్రాయేలుల ప్రయాణం ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశానికి సాగినట్లుగా మన ప్రయాణం ప్రారంభం పరలోకం, ప్రస్తుతం భూలోకం. ఇక్కడ నుండి మనం పరలోకం వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు చెప్పిన గొప్ప మాట, నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం, నా ద్వారా తప్ప ఎవరు పరలోకం రారని చెప్పిన ప్రకారంగా మనకు పరలోకంలో నిత్య జీవం, శాశ్వత జీవం, చావుని జయించే జీవం, మృత్యువును జయించిన జీవం అది ఎక్కడుంది అని అంటే లేఖనముల యందు ఉంది. లేఖనములు అంటే లిఖింపబడినవి. లేఖ, మీ ఫ్రెండ్కి రాస్తారు ఉత్తరం, లేఖ రాస్తారు. లిఖించబడినవి లేఖనం, దేవుని చేత లిఖింపబడినవి లేఖనాలు. కాబట్టి ఈ లేఖనములలో ఏముంది అని అంటే నిత్య జీవం ఉంది. నిత్య జీవం లేఖనములలో ఉంది కనుక మనం లేఖనములను చదవాలి, లేఖనములను పఠించాలి. లేఖనములను మనం అశ్రద్ధ చేయకూడదు. దీన్ని చదవటం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటంటే నిత్య జీవం, పరలోక ప్రాప్తి, నరకము నుండి తప్పించుకోవటం. మన జీవిత లక్ష్యం ఇదేనండి. దయచేసి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించిన ఒక ఉద్దేశం ఉంది. కేవలము పవిత్ర ఆలోచనతో మీరందరూ దేవుని పిల్లలమని, మనం అందరము దేవుని కుటుంబం అని పవిత్ర సంకల్పంతో, నిర్మలమైన మనసుతో, ఏది ఆశించకుండా ఉచితముగా మనందరికీ కన్న తండ్రి యొక్క సన్నిధి దొరకాలి అని, మనం అందరము పరలోకము చేరుకోవటకు బైబిల్ చదవటం అవసరమని మిమ్మల్ని ప్రేమతో దేవుని పక్షంగా సహోదరుడిగా మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఇది నిజం, ఇది వాస్తవం. కనుక నిత్య జీవము మనకు ఎక్కడుంది తెలుసా? లేఖనముల యందు మనకు నిత్య జీవం ఉంది. కనుక ఈ లేఖనములను మనం ఎలా చదవాలి? బైబిల్ని చదవటానికి చాలామంది ప్రయత్నించారు, ఫెయిల్ అయిపోయారు. బైబిల్ని చదవాలనుకున్నారు, చదవలేకపోయారు. చదవాలనుకున్నటువంటి వారికి అర్థం కాలేదు. అర్థం కాలేకపోవడం వల్ల అపార్థం చేసుకున్నారు. అపార్థం చేసుకోవడం వల్ల నమ్మకం కుదరలేదు. నమ్మకం కుదరలేకపోవడం వల్ల అన్యులుగా జీవిస్తున్నారు. అన్యులుగా జీవిస్తే చివరికి జరిగేది నరకాగ్ని గుండం, శిక్ష. వద్దు, ఆ శిక్ష భరించలేనిది, ఘోరమైనది, యుగయుగాలు కాలే, అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి భయంకరమైనటువంటి లోకంలోకి చేరుకోకుండా ఉండాలి అని అంటే మన ముందున్న ఏకైక మార్గం మన చేతుల్లో ఉన్న పవిత్ర పుస్తకం బైబిల్. మరి దాన్ని ఎలా చదవాలి? మన టాపిక్ ఏంటో తెలుసా ఈరోజు? బైబిల్ అనగానేమి చదువుకున్నారు? బైబిల్ అనగా గ్రంథముల చుట్ట, పుస్తకముల చుట్ట, పుస్తకముల సమూహం. ఓకే, మరి దాన్ని ఎలా చదవాలి? లేఖనముల యందు నిత్య జీవం ఉంది కనుక మనం చదవటం అవసరం. దాన్ని ఎలా చదవాలి? ఒక న్యూస్ పేపర్ చదివినట్లుగా కాదు, ఒక నవల చదివినట్లుగా కాదు, భూమి మీద మనకు దొరికే పుస్తకాలు చదివినట్లుగా కాకుండా దీన్ని చదివే విధానం అంటూ ఒకటి ఉంది. ఆ చదివే విధానంలో చదువుకోకపోవడం వల్ల బైబిల్ ఎవరికి అర్థం కాకుండా పోయింది. అందుకే దేవుడు వారికి అర్థం కాని విధంగా వాళ్ళ మనోనేత్రములు మూసుకుపోయాయి. కాబట్టి మనం ఏం చేయాలి? మన మనోనేత్రములు తెరవాలి అని అంటే బైబిల్ను ఎలా చదవాలో ఒకసారి మీ బైబిల్లో ఉన్న ఒక మంచి మాటను మనం ధ్యానించుకుందాం. చూద్దామా బైబిల్ని ఏం చేయాలట, ఎలా చదువుకోవాలట? యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. చూడండి ఇక్కడ ఏమన్నాడు? యెహోవా గ్రంథమును. ఈ గ్రంథానికి చాలా పేర్లు ఉన్నాయండి బైబిల్లో. మీరు పైన చూస్తే ఏమనుంటుంది? పరిశుద్ధ గ్రంథం. ఇంగ్లీష్లో అయితే హోలీ బైబిల్, హిందీలో పవిత్ర పుస్తక్. దీన్ని ఏమన్నాడు? యెహోవా గ్రంథము అని అన్నాడు. అలాగే ఇది ధర్మశాస్త్రము, యెహోవా పుస్తకము, జీవ గ్రంథము, నిత్య జీవ గ్రంథము, నిత్య జీవ మాటలు కలిగిన గ్రంథము, బైబిల్. ఇవన్నీ కూడా దీనికి ఉన్నటువంటి పేర్లు. కాబట్టి ఈ గ్రంథమును మనం ఎలా చదవాలి అని అన్నాడంటే యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవాలి. ఎలా చదువుకోవాలి? పరిశీలించి చదువుకోవాలి. మంచిది. ఈ పరిశీలించి చదువుకోవాలి. వెరీ నైస్. మనకు అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం చూద్దాం ఒకసారి. ఈ యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవాలని చూసాం.
అలాగే అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. వీరు తెస్సలోనికుల ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యంను అంగీకరించి పౌలును శీలులను చెప్పిన సంగతులను అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ఎప్పుడెప్పుడట? ప్రతిదినము. వాళ్ళ గొప్పతనం ఏంటంటే తెస్సలోనికలో ఉన్న వారి కంటే వీరు గనులై ఉన్నారట. ఎవరు వీళ్ళు? బెరయా క్రైస్తవులు. వీళ్ళు ఏం చేశారటంటే ప్రతిదినము లేఖనములు అంటే బైబిల్, ప్రతిదినము పరిశోధించుచూ వచ్చింది. చదవటం వేరు, పరిశోధన వేరు. లేఖనములను చదవాలా, పరిశీలించాలంటే పరిశోధన చెయ్యాలి. లేఖనములను పరిశోధన, రోగాల మీద పరిశోధన ఉంది, పంటల మీద పరిశోధన ఉంది, క్రిమి కీటకాలను చంపడానికి రసాయన ఎరువులు వాడటానికి పరిశోధన ఉంది, వరి పరిశోధన, పొగాకు పరిశోధన. కానీ బైబిల్ పరిశోధన చెయ్యాలి. ఈగ జీవిత చరిత్ర చదువుకుంటాం, దోమ జీవిత చరిత్ర చదువుకుంటాం, కానీ మానవ జీవిత చరిత్ర ప్రారంభం ఎక్కడో ముగింపు ఎక్కడో తెలియదు. ముందు మనం చదవాల్సింది ఏంటంటే బైబిల్. ఆ తర్వాత ఏం చేయాలి? బైబిల్ని పరిశీలించి చదవాలి. ఎప్పుడెప్పుడు? ప్రతిదినము. ఎలా చదవాలి? ఆసక్తితో చదవాలి, ఇంట్రెస్ట్గా చదవాలి. ఈరోజు మీరు ఆసక్తిగా వచ్చారు, మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. నా ముందు ఇక్కడ ఉన్నారు 1 2 3 4 5 6 7 7. అలాగే ఆన్లైన్లో మీరందరూ ఎందరున్నారో మీకు తెలుసు. కాబట్టి ఈరోజు మీరు ఈ తరగతిలో ఆసక్తిగా వచ్చినందుకు అభినందనీయులు. కాబట్టి వాక్యాన్ని ఆసక్తితో చదవాలి. వాక్యాన్ని మనం ఎలా చదవాలి? ఆసక్తితో చదవాలి. ఎందుకు ఆసక్తితో చదవాలి తెలుసా అండి? ఎందుకు పరిశీలించాలో చదవాలి తెలుసా? పరిశీలన ఎందుకు చేయాలి అని అంటే యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. ఎందుకు పరిశీలన చేయాలి? న్యూస్ పేపర్ చదివినట్టు క్రమంగా చదువుకుంటూ సరిపోదా అంటే సరిపోదు. ఎందుకు సరిపోదు అని అంటే బైబిల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే బైబిల్ ఈజ్ వన్ ఆఫ్ ద పజిల్. బైబిల్ అనేది ఒక పజిల్ లాంటిది. బైబిల్ అనేది క్రమంగా వ్రాయబడలేదు. కాబట్టి ఒకసారి యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. ఏమనుందో చూద్దాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. కొంత ఈటట యెహోవా వాక్యము మీకు వచ్చును కాబట్టి చూడండి, అంతే. ఆజ్ఞ ఎక్కడ వచ్చిన? 13వ వచనం, 28వ అధ్యాయం 13వ వచనం. కావున వారు వెళ్ళి వెనుకకు వంగి వినబడి చిక్కుబడి పట్టుబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. చూడండి ఏమన్నాడు ఇక్కడ? ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, సూత్రం వెంబడి సూత్రం, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము వచ్చును అని అన్నాడు. యెహోవా వాక్యం క్రమంగా రాదా? మనని దేవుడు పరీక్షించాలనుకున్నాడు. బైబిల్ మీద పట్టుందా? బైబిల్ మీద అవగాహన ఉందా? బైబిల్ మీద ఆసక్తి ఉందా? బైబిల్ మీద కృషి ఉందా? కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని విన్నాం. పరిశోధన ఉంటే బైబిల్ పండితులు అవుతారు. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయంలో మీకు ప్రారంభం నుండి చదివితే బైబిల్లో పండితులు కనపడతారు. కాబట్టి బైబిల్ మనకు క్రమంగా లేదు కనుక ఏం చేయాలి? కొంత అచ్చట కొంత ఇచ్చట ఉంది కనుక మనం పరిశీలించాలి. పౌలు శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చారు. ఎందుకంటే వాక్యము పరిశీలన చెయ్యాలి. కొంత ఇచ్చట ఉంటుంది, కొంత అచ్చట ఉంటుంది కనుక పరిశీలన చెయ్యాలి. వాక్యాన్ని పరిశీలిస్తూ చదవాలి. 200 కాగితం ఇచ్చారు, 2000 నోటు కాగితం ఇచ్చారు, లేదా 100 రూపాయల నోటు ఇచ్చారనుకోండి, ఏం చేస్తాం? వెంటనే జేబులో పెట్టుకోము, పర్సులో పెట్టుకోము. 1-2 సార్లు చూస్తాం, ఇది దొంగ నోటా మంచి నోటా అని. ఒక నోటుని చూడడానికి పరిశీలన. పాలు పోసేటప్పుడు మీరు పాలవాడు వచ్చి మీ ఇంటి ముందుకు పాలు పోసారు అనుకోండి, 1-2 సార్లు చూస్తాం, పాలలో నీళ్ళు కలిసేయాలని చూస్తాం, చేయి పెట్టి మరీ చూస్తాం దీన్ని నీళ్ళు కలిపాయా లేదా అని. పాలు చిక్కగా ఉండాలని కోరుకోవడం తప్పు కాదు, నోట్ అనేది కరెక్ట్గా ఉందా లేదని చూడడం తప్పు కాదు. బైబిల్లో ఉన్నటువంటి విషయాలను కూడా పరిశీలించాలి. బైబిల్ తప్పని కాదు, బైబిల్లో ఉన్నటువంటి విషయాలు మనకు తెలవడానికి పరిశీలించి చదివితేనే అర్థమవుతుంది. కనుక బైబిల్లో ఉన్నటువంటి విషయాలు
మనకు అర్థం కావడానికి మనకు అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే మొదటి పేతురు 1:10-11. మొదటి పేతురు 1:10-11 చదువుకుందాం. దీంట్లో దేవుడు ఏమని సెలవిస్తున్నాడో చూద్దామా. మనకు బైబిల్ అర్థం కావాలి అని అంటే పరిశీలించాలి, బైబిల్ని చదవాలి. ఆ చదివే విధానంలో ఎలా చదవాలో దేవుడు రాయించాడు చూడండి. ఏమని చెప్దాం, ఏమని రాయించబడింది చూడండి. మొదటి పేతురు 1:10-11. మొదటి పేతురు 1 ప్రవర్తించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమై శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబో మహిమను గూర్చి ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచున్నవో దానిని విచారించి పరిశోధించి ఇదండి విచారించి పరిశోధించిరి. అక్కడ దొంగతనం జరుగుతుంది అనుకోండి, అనుమానులు అందరినీ పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు. ఊర్లో దొంగతనం జరిగితే అనుమానితులు అందరినీ పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు. పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన తర్వాత అక్కడ విచారిస్తారు. నీ పేరేంటి, మీ ఇల్లు ఎక్కడుంటుంది, మీ అమ్మ నాన్నల పేరేంటి, వాళ్ళ వృత్తి ఏంటి, నువ్వేం చదువుకున్నావు, నువ్వేం చేస్తున్నావు, నీ పని ఏంటి విచారిస్తారు. దొంగతనం జరిగిందట నీకేమైనా తెలుసా, విచారణలో బయటపడుతుంది. అలాగే బైబిల్ అనేది అర్థం కావాలంటే ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చునో దానిని విచారించి పరిశోధించిరి. కాలము ముఖ్యమండి, కాలము ముఖ్యం. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏ ఏ పుస్తకం ఏ కాలంలో రాయబడింది, ఈ సందర్భాలు ఏ కాలముకు సంబంధించినవి, కాలమును గురించిన పరిశీలన అవసరం. కాబట్టి ఏ కాలములో ఉందో అనేది కూడా చూడాలి. కాబట్టి బైబిల్ అనేది చదివేటప్పుడు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక బైబిల్ని మనం ఏ పుస్తకం అని చదువుకున్నాం, యెహోవా గ్రంథం, సత్య గ్రంథం, యెహోవా పుస్తకం, సత్య గ్రంథం, లేఖనములు, పరిశుద్ధ గ్రంథం, దేవుని పుస్తకం. ఈ బైబిల్ ఎలా వ్రాయబడింది అని ఒక్కసారి ఆలోచిస్తే అద్భుతమైన సమాచారం బైబిల్లో ఉందండి. 2 పేతురు 1:20-21 చదువుకుందాం. ఎలా వ్రాసారు దీన్ని. తన ఊహలను బట్టి చెప్పుట వలన లేఖనములో ఈ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహింపవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడు మనుషుల ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుష్యుల పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిది. ఇదండి ఫస్ట్ మీరు ఆలోచించుకోవాలి, మనం ఆలోచించుకోవాలి. బైబిల్ చదవడానికి ముందు బైబిల్ మీద మన మనసులో ఒక ఆలోచన ఉండాలి. ఏంటంటే బైబిల్ అనేది మనుషుల ఊహను బట్టి వ్రాయబడలేదు. బైబిల్ అనేది మనుషుల ఊహను బట్టి వ్రాయబడలేదు. ఇది ఫస్ట్. మరి మనుషుల ఊహనంటే ఇది మనుషుల కల్పిత గ్రంథం కాదు, మానవ కల్పిత పుస్తకం కాదు, సీరియల్ కల్పితం, సినిమాలు కల్పితం. అవసరమైతే న్యూస్ పేపర్లో కూడా ఎవరో చెప్పింది చెప్తారేమో. కానీ బైబిల్ అనేది కల్పిత పుస్తకం కాదు, ఊహాజనిత పుస్తకం కాదు, మానవ ఆలోచనలో పుట్టింది కాదు. ఎందుకంటే మనుషుల తలంపులకు దేవుని తలంపులకు తేడా ఉంటుంది. నీ తలంపులు నా తలంపుల వంటివి కాదు అని అంటాడు. మనుషుల ఊహ అంతా కేవలం చెడ్డది అని అంటాడు. కాబట్టి బైబిల్ అనేది మనిషిని ఊహను బట్టి వ్రాయబడలేదు, కానీ మనుషులే రాసిన పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత, గమనించండి మరొకసారి, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత దేవుని మూలముగా వ్రాసిరి అని అన్నాడు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత దేవుని మూలముగా వ్రాయబడిన ఏకైక గ్రంథం బైబిల్, పవిత్ర గ్రంథం బైబిల్. కాబట్టి బైబిల్ను మనం ఎప్పుడు కూడా మనుషుల పుస్తకం అని కాకుండా దైవ గ్రంథం అని భావించుకోవాలి. బైబిల్లో ఉన్నటువంటి గొప్ప మాటలను మనము ప్రతినిత్యము సొంతం చేసుకోవాలి. బైబిల్ పరిశుద్ధ లేఖనములండి, పరిశుద్ధ లేఖనములు. ఒక బంగారము లేదా వెండిని, బంగారాన్ని పుటంలో వేస్తాం చూడండి, కొలుములో వేసి బాగా వేడి చేసి బంగారు ద్రవంగా అయిన తర్వాత పైన ఉన్నటువంటి మలినములను తీసేస్తారు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, 4, 5, 6, 7 సార్లు కొలిమిలో పెట్టి మలినములను తీసిన స్వచ్ఛమైన సువర్ణం ఎలాగో పవిత్రమైనదో బైబిల్ అంతకంటే పవిత్రమైనది. పవిత్ర గ్రంథం, అందుకే పవిత్ర గ్రంథం, దైవ గ్రంథం, దేవుని మూలముగా పలికిరి, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత వ్రాయబడింది.
సుమారు 42 మంది గ్రంథకర్తలు వివిధ కాలములో వ్రాయబడినను భావములో మాత్రం తప్పు దొరలదు. బైబిల్ తప్పు కాదు. బైబిల్ని ఎవరు తప్పు పట్టలేరు. బైబిల్ అనేది భూత వర్తమాన భవిష్యత్ కాలములను గురించిన సంగతులు వ్రాయబడిన వేద పుస్తకం, దైవ పుస్తకం, మనల్ని పరలోకానికి నడిపించే పుస్తకం. కనుక ఆ పుస్తకములో ఉన్నటువంటి సారాంశాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ పుస్తకంలో ఉన్నటువంటి దేవుని మాటలను మన హృదయంలో భద్రపరుచుకోవాలి. ఆ బైబిల్ చదివే విధానాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 2 తిమోతి 2వ అధ్యాయం 15 వచనం చదువుకుందాం. 2 తిమోతి 2వ అధ్యాయం 15 వచనంలో బైబిల్ అనేది చదవటం ఒక క్రమంగా వెళుతున్నప్పుడు బైబిల్ అర్థం కాదేమో. ఎగ్జాంపుల్ మీరు చూడండి. ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణ లేకుండా ఒక్క నిమిషంలా, ఉదాహరణ లేకుండా యేసుక్రీస్తు ఎప్పుడు బోధించలేదు. యేసుక్రీస్తు యొక్క బోధనలో ఉదాహరణ లేకుండా బోధించలేదట. ప్రతిసారి ఎగ్జాంపుల్ చెప్పాడు. తప్పిపోయిన కుమారుని గురించి చెప్పాడు. వ్యవసాయం చేసే రైతు విత్తనాలను వేసేటప్పుడు ఎలా విత్తనాలు వేసాడో చెప్పాడు. ప్రతి ఎగ్జాంపుల్ ఉందండి. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ప్రకారంగా మనం చదువుకోవాలి. అలాగే బైబిల్ చదివే విధానంలో ఏమని చెప్పాడో చూద్దాం. 2 తిమోతి 2వ అధ్యాయం 15 వచనంలో దేవుడు రాయించిన అద్భుతమైనటువంటి మాట చదువుకుందాం. ఏమని రాయబడింది చూడండి. దేవుని ఎదుట యోగ్యుని గాను, సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను, సత్యవాక్యమును అనుసరించి సరిగా ఉపదేశించు వానిగాను, నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. చూడండి, బైబిల్ చదివేటప్పుడు అర్థం కాకపోవడం గల కారణం ఏంటంటే దాన్ని ఏం చేయాలి? దేవుని ఎదుట యోగ్యులుగాను. మీరేమనుకోవాలి? మీరు యోగ్యులు. బైబిల్ మాటలను వింటున్న మీరందరూ యోగ్యులు. దేవుని ఎదుట మీరేమనుకోవాలి? దేవుని ఎడల మీరు యోగ్యులను, సిగ్గుపడనక్కరలేని పనివారుగాను. బైబిల్ చేత పట్టుకోవడానికి సిగ్గుపడతారా? బైబిల్ చేత పట్టుకోవడానికి గర్వపడాలి. బైబిల్ శాస్త్రాన్ని శాస్త్రాన్ని తలదన్నే బైబిల్ అండి. పాండిత్యంలో లేని విషయాలు బైబిల్లో ఉంటాయి. శాస్త్రవేత్తలకు అర్థం కాని విషయాలు బైబిల్లో ఉంటాయి. శాస్త్రానికి అందని విషయాలు బైబిల్లో ఉంటాయి. బైబిల్ అనేది ప్రపంచంలో టాప్ లెవెల్లో ఉందండి. బైబిల్ యొక్క గొప్పతనం ఏంటంటే తెలుసా? బైబిల్ యొక్క గొప్పతనం ఏంటంటే అచ్చు యంత్రం తయారైన తర్వాత, ప్రింటింగ్ మిషన్ తయారైన తర్వాత ఫస్ట్ ప్రింట్ అయినటువంటి పుస్తకం ఏది అని అంటే బైబిల్. అంటే ఫస్ట్ ప్రైజ్ బైబిల్కి వచ్చింది. ఎక్కువ మంది చేత చదవబడుతున్నటువంటి పుస్తకం ఏంటి? బైబిల్కు ప్రైజ్ వచ్చేసింది. తర్వాత ఎక్కువ భాషలోకి అనువదింపబడిన పుస్తకం ఏంటిది? బైబిల్. ఎక్కువ ప్రజల చేత చదవబడుతున్న పుస్తకం బైబిల్. అనేక భాషలకు అనువదించబడినటువంటి పుస్తకం బైబిల్. ఎక్కువ ప్రింట్ అవుతున్నటువంటి పుస్తకం బైబిల్. ఎక్కువ మంది చేత చదవబడుతున్న పుస్తకం బైబిల్. ఇలా చదువుకుంటూ పోతే చాలా రికార్డులు ఉన్నాయండి బైబిల్కి చాలా రికార్డులు ఉన్నాయి. ఎందుకు అంత రికార్డులు ఉన్నాయి? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది చేత చదవబడుతున్న పుస్తకం బైబిల్. ఎందుకంటే క్రైస్తవులు ప్రపంచంలో ఎక్కువ మంది ఎవరు ఉన్నారంటే క్రైస్తవులే. టాప్లో ఉన్నది క్రైస్తవులే. టాప్ బుక్ ఏంటంటే క్రైస్తవులు ధరించిన బైబిలే. ఎందుకంటే ఒకరోజు ఒక సర్వేలో అన్నట టైమ్ మ్యాగజైన్ సర్వేలో చూశారండి. టాప్లో ఎవరున్నారు అని అంటే యేసుక్రీస్తు టాప్లో ఉన్నారు. ఆయన మాటలు కలిగిన బైబిల్ టాప్లో ఉంది. గల కారణం ఏంటంటే బైబిల్ను చేత పట్టుకోవడానికి సిగ్గుపడకూడదు, గర్వపడాలి. ఎందుకంటే బైబిల్ అన్ని గొప్ప విషయాలు ఉన్నాయి. కాబట్టి సిగ్గుపడిన అక్కడలేని పనివానుగాను, సత్యవాక్యంను సరిగా ఉపదేశించువానుగాను, నిన్ను నీవే దేవుని ఎదుట కనుపరచుటకు జాగ్రత్త అనండి అన్నాడు. బైబిల్ చదివే యోగ్యత దేవుడు మనకి ఇచ్చాడు. అంత గొప్ప పుస్తకం మన చేతిలో ఉన్నందుకు మనం ఆనందిస్తున్నాం. ఈరోజు బైబిల్ చదవటానికి, పరిశీలించటానికి మొదటి తరగతిలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ మాటలు నిర్లక్ష్యంగా కాకుండా మీ హృదయం అనే తెరిచిన పుస్తకంగా, మీ హృదయం అనే పుస్తకం మీద రాసి పెట్టుకోవాలని మీ అందరికీ మనవి చేస్తూ, రేపు మరొక పాఠంతో మేము ముందుకు రావాలనుకుంటున్నాం. ఈ మాట ఇంతటితో ముగిస్తున్నాం. ఆసక్తి కలిగిన వారు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. అనంతరం వందనము నాకెవరు చెప్పకుండా మీకు మీరు వందనాలు చెప్పుకోవాల్సినదిగా మనం చేస్తున్నాను. దయచేసి మీరందరికీ ప్రత్యేక వందనములు. మీ అందరూ నాకు కాకుండా మీకు మీరు వందనము చెప్పుకోండి. ఆసక్తి కలిగిన వారు పరిచయం చేసుకోండి, మాట్లాడుకోండి. చివరి ప్రార్థన చదువుకొని ముగించుకుందాం.
చేసుకొని ముగించుకున్నాం. నేను చేస్తాను చేయం. ప్రార్థన. పరిశుద్ధుడ తండ్రి అనే దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా ఈ రీతిగా అలనాడు నుంచి ప్రభా ధర్మశాస్త్ర గ్రంథాన్ని మా చేతులకు ఈ విధంగా తీసుకొచ్చావని ఈ పాఠం ద్వారా నేర్పించినందుకే సదనను బట్టి నీకు కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తా వచ్చామయ్యా. ఇంత గొప్ప బైబిల్ గురించి మాకు తెలియజేసినందుకే నీ పాదాభివందనాలు చెల్లిస్తా వచ్చినాం ఆయన. ఎంత ఇందులో ఉన్న మర్మాన్ని మాకు ఈరోజు విప్పి చెప్పినందుకే ప్రభా మా కోసం ఈ విధంగా వివరించినందుకే సదనందని ఇచ్చినందుకే నీ కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లించాల్సిన ఆయన. ఇందులో ఉన్న ప్రతి జ్ఞానాన్ని మేము మర్చిపోకుండా శ్రద్ధగా మేము మా హృదయంలో దాచిపెట్టుకుంటూ పవిత్రంగా జీవించే ధన్యతలను మాకు మాత్రమే ప్రసాదించబడుతూ ఈ కొద్ది ప్రార్థన విన్నపాలు యేసుక్రీస్తు వారి పేట ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు గారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహాయము సహవాసము దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ సదాకాలం తోడయుని నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు సిస్టర్. సుజాత సిస్టర్ వందనాలు రాధిక. వందనాలు సుజాత సిస్టర్.